క్లోజప్ పరిపూర్ణ మహిళ పవర్డ్ బై రెక్సోనా. మనమిద్దరం రౌండ్ లో నెక్స్ట్ శిరీష. రండి శిరీష గారు. విష్ హ్యాపీ బర్త్డే శ్రీ. థ్యాంక్ యూ. ఓకే, ఇవాళ టుడే స్పెషల్ నీకేం కావాలి చెప్పు, నీకు ఎటువంటి పని ఏం చేసి పెడతాను. ఇవాళ కొంచెం బిజీగా ఉన్నానండి, ఏమీ అనుకోకుండా నన్ను రెడీ చేసి అదే పెద్ద గిఫ్ట్ నాకు. అదేంటి నువ్వు రెడీ అయిపోయి ఉంటావేమో, నేను బయటికి తీసుకెళ్దాం, నీకు స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం. లేదండి, మార్నింగ్ నుంచి 5 o'clock లేదని అప్పటి నుంచి దగ్గర కాల్స్ వస్తూనే ఉన్నాయండి. కాబట్టి మీరు రెడీ చేసామనుకో ఇద్దరు కలిసి గుడికి వెళ్దాం. ఓకే, నువ్వు అడిగా కాబట్టి నేను ఏ పనైనా చేసి పెడతాను. థ్యాంక్స్ అండి. అదే నేను మార్నింగ్ నుంచి కొంచెం బిజీ ఉన్నాను, అస్సలు 1 minute కూడా తీరికలేదు. థ్యాంక్స్ ఎనీవేస్, నాకు కాల్ చేసావు, థ్యాంక్స్. చూడు తడిగా ఉంది, సరిగా వేయండి. ఓకే ఓకే వేస్తున్నాను. సరే నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్. జడ వేయండి. జడ కూడా వేయాలా? థ్యాంక్స్ అమ్మా, మార్నింగ్ నుంచి నీ కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసేసారు, నువ్వు తప్ప. సరిగ్గా రాయండి. రాస్తున్నాను. పౌడర్ రాయండి, కాటుకు రాసి బొట్టు పెట్టండి. ఒక పని అవ్వకముందు ఇంకో పని చెప్పేసి నేను ఎలా చేయండి సరే? స్పీడ్ గా చేయాలండి, ఆ మాత్రం తెలియదే ఏంటి? తొందరగా కాటు తీసుకురండి. ఓకే తీసుకొస్తున్నా, చూడు ఒకసారి. సరిగ్గా కిందకి రాకూడదు. ఓకే బొట్టు పెట్టండి. బాగుంది కదా. ఇప్పుడు కాళ్ళకి పట్టీలు పెట్టండి. ఇది ఒక్కటి కరెక్ట్ చేస్తారండి, ఎందుకంటే మీ జ్యువెలరీ షాప్ కదా, మీ బిజినెస్ ఇది కదా. ఇది ఒక్కటి కరెక్ట్ చేశారండి. థ్యాంక్ యూ. చేతికి గాజులు వేయండి, అక్కడ గాజు ఉంది తీసుకురండి. సో ఓకే రెడీనా, వెళ్దామా? ఇవాళ నా పుట్టినరోజు కదా, కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించండి. ఓకే. మనమిద్దరం ఈ రౌండ్ లో నెక్స్ట్ చందన శిల్ప. ఈరోజు సండే కదా, నాకు పూరి కూర తినాలనిపిస్తుంది. మీ చేతులతో చేస్తే తినాలనిపిస్తుంది. రోజు నేను చేస్తే మీరు తింటారు కదా, ఈరోజు చిన్న చేంజ్ అన్నమాట. మీరు చేయండి, నేను తింటాను. నా గురించి. సరే చేస్తా. థ్యాంక్ యూ. టేబుల్ పైన గోధుమ పిండి ఉంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోండి. కర్రీ చెప్పేం చేయాలో? బంగాళదుంపలు కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు, టమోటా, ఓకే, పచ్చిమిర్చి. అయిపోయిందా? స్టవ్ వెలిగించడం మర్చిపోయారు. ఎలా అవుతుంది కూర? ఇంకా అలాగే తినాలా? చెప్పలేదు కదా. స్టవ్ వెలిగించండి. నేను ఫాలో అవుతున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి వేపండి. టిఫిన్ కల్లా అయిపోతుందా? అయిపోతుంది. ఓకే, పసుపు చాలు. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం. థ్యాంక్స్ అండి, నా గురించి పూరి కూర చేసి పెట్టారు. ఇక్కడికే మంచి స్మెల్ వస్తుంది కూర. అబ్బా, ఇంకా తింటే ఏమవుతుందో. మనమిద్దరం ఈ రౌండ్ లో చివరిగా బిందు ఇస్ రెడీ. బిందు. పాపకి ఆకలిగా ఉన్నట్టుందండి, కొంచెం కిచెన్ లోకి వెళ్ళి పాలు మరగపెట్టించాను, దాంట్లో కొంచెం చక్కెర వేసి పాల డబ్బాలో వేసి తీసుకురండి ప్లీజ్. కొంచెం పాపకు పాలు పట్టేయండి ప్లీజ్. ఎత్తుకోండి. ఏడుస్తుందండి, కొంచెం ఉయ్యాల్లో వేసి కొంచెం లాలిపాట పాడండి ఒకసారి. ఏమండి, దేవుని పటాన్ని పూలేయాలి, కొంచెం పూలను మాల కట్టేసి ఇవ్వరా నాకు? ఓకేలేండి, చాలండి, దేవుడి ముందు పెట్టడానికే కదా. కొంచెం వత్తులు తయారు చేయరా, దీపాలు పెట్టాలి ఈ దూదితోని. ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారండి, అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు. కొంచెం ఆ దిండు కవర్లే కొత్త దిండు కవర్లు వేయరా అండి దిండులకి? కొంచెం సరిగ్గా వేయండి, చినిగిపోతాయి, కొత్తవి కదా. థ్యాంక్స్ అండి, ఈరోజు మీ పనులన్నీ వదిలేసి నా కోసం హెల్ప్ చేసినందుకు. ఈ ఆల్ రౌండర్ రౌండ్ లో ప్రతి కంటెస్టెంట్ కి 10 questions అడగడం జరుగుతోందండి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 2 points, అంటే టోటల్ ఆఫ్ 20 points ఈ రౌండ్ లో వచ్చేస్తాయి. ఐ థింక్ ఈ ఒక్క రౌండ్ లోనే మీకు మీ మార్కులు తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా 2 rounds లో ఎలాగో తెలియలేదు కాబట్టి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ రౌండర్ రౌండ్ ని స్టార్ట్ చేద్దామండి. ఆల్ రౌండ్
రౌండ్ లో ముందుగా వచ్చేస్తున్నారు కిరణ్మయ్. విజయశాంతి గారితో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మహిళా రెవల్యూషనరీ ఫిల్మ్ ఏది? కర్తవ్యం. రాంగ్ ఆన్సర్. ప్రతిఘటన. మైథిలి అనే పేరు పురాణాల్లో ఏ సాధ్వీమణికి సంబంధించినది? సో సీతాదేవి. ఓకే, థర్డ్ క్వశ్చన్. మాధవి గారు నటించిన మాతృదేవ భవలో ఆవిడ భర్తగా నటించిన యాక్టర్ ఎవరు? నాసర్. ఓకే, ఇట్స్ కరెక్ట్. సుకోయ్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టి వచ్చిన భారతీయ వనిత ఎవరు? ప్రతిభా పాటిల్. ఫిఫ్త్ క్వశ్చన్. గిన్నీస్ బుక్ లో స్థానాన్ని సంపాదించుకున్న మహిళా దర్శకురాలు ఎవరు? విజయ నిర్మల గారు. ఇస్ కరెక్ట్. ఆంజనేయుని తండ్రి పేరేంటి? వాయుదేవ్. ఎస్, యు ఆర్ రైట్. సెవెంత్ క్వశ్చన్. భీముడి భార్య పేరేంటి? ద్రౌపది. శ్రీకృష్ణుని జననం ఎక్కడ జరిగింది? మథుర. రాంగ్. చెరసాల. ఓకే కిరణ్మయ్ గారు. మరి నెక్స్ట్ ఫైనలిస్ట్ లిఖిత. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అంజలిదేవి సీతగా నటించిన సినిమా పేరు? రామాయణం. లవకుశ. సముద్రంలో వివేకానందుని దేవాలయం ఎక్కడ ఉంది? కన్యాకుమారి. అష్ట దిక్పాలకులకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. విశ్వామిత్రుడి ఆగ్రహానికి గురై కాటికాపరి అయిన చక్రవర్తి ఎవరు? హరిశ్చంద్రుడు. నలమహారాజు భార్య పేరేమిటి? దమయంతి. చిరంజీవి జయప్రద హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఏది? వేట. ఘటోత్కచుడు ఎవరి కుమారుడు? హనుమంతుడు. భీముడు. పాలు నీళ్లు మిక్స్ చేస్తే పాలను మాత్రమే గ్రహించి నీళ్లను వదిలివేసే పక్షి ఏది? హంస. కరెక్ట్. పద్మ వ్యూహాన్ని ఛేదించింది ఎవరు? అభిమన్యుడు. హీరోయిన్ సావిత్రి భర్త పేరేమిటి? తెలియదు. జమినీ గణేష్. ఆ నలుగురులో రాజేంద్ర ప్రసాద్ పాత్ర పేరేమిటి? క్లోజప్ పరిపూర్ణ మహిళ పవర్డ్ బై రెక్సోనా.